హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్. సమ్మర్లో చల్లగా తినాలనిపించి కాకినాడలో లస్సీ షాప్కి వచ్చామండి. నైట్ 10 అయింది కానీ పార్సిల్స్ తీసుకెళ్తూనే ఉన్నారు. నేను ఇది లస్సీ షాప్ కదా, ఓన్లీ లస్సీసే స్పెషల్గా ఉంటాయని నేను అనుకున్నాను. బట్ మెన్యూలో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్, షుగర్లెస్ ఐటమ్స్, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఐటమ్స్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ చాలా ఉన్నాయి. మేమైతే 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాం. ఒకటి వేడిగా పొగలొచ్చే ఐస్ క్రీమ్, చూడడానికి అలా ఉంది కానీ లోపల కూల్గానే ఉందండి. దీని పేరు సిజ్లింగ్ బ్రౌనీ. దీనికి 150 ఛార్జ్ చేశాడు. ఇది నాకు టేస్ట్ చాలా నచ్చింది. ఇంకోటి డెత్ బై చాక్లెట్, ఇది 120 ఛార్జ్ చేశాడు. యావరేజ్గా ఉంది. అసలు ఐస్ క్రీమ్ ప్రజెంటేషనే నాకు నచ్చలేదు. కప్ ఏదో డిస్పోజల్ కప్లో ఇచ్చి అసలు అట్రాక్టివ్గా లేదు. టేస్ట్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ఈ 2 టైప్స్ ఐస్ క్రీమ్స్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇక్కడైతే పెద్దగా 2 స్పూన్స్ ఇచ్చారు. నాకైతే ఎలా తినాలో అర్థం కాలేదు. వేడిగా కాలుతుందేమో అనుకున్నాను, బట్ చాలా బాగుందండి. లోపల కూడా గట్టిగా ఉంది, కూల్గా ఉంది, చాలా చక్కగా ఉంది. టాపింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా వేశారు. ఇది కాకినాడలో భానుగుడి జంక్షన్లో వెంకట్ నగర్ రోడ్లో హంగ్రీ బర్డ్స్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉంది. ట్రై చేయండి. ఎవరైనా కాకినాడ వెళ్తే సరదాగా వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.